అందరికీ నమస్కారం. మన జీవితం ఒక ప్రయాణం లాంటిది కదా. ఈ ప్రయాణంలో మన ముందు ఎప్పుడూ రెండు దారులుంటాయి. ఒకటి మనల్ని కిందికి అగాధంలోకి లాగేస్తుంది, మరొకటి దైవానుగ్రహమనే వెలుగులోకి నడిపిస్తుంది. సరే, ఈరోజు మనం ఈ రెండు మార్గాలేంటో, అవి మనల్ని ఎటువైపు తీసుకెళ్తాయో కాస్త లోతుగా అర్థం చేసుకుందాం. మరి మన ప్రయాణం మొదలుపెడదామా? అసలు ఏంటవి? ఏ లక్షణాలు మనల్ని మనశ్శాంతికి, ఆ భగవంతుడికి దూరం చేస్తాయి? మరి ఏవి మనల్ని దగ్గరికి చేర్చుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే మన ఈ విశ్లేషణ. ముందుగా మనల్ని పతనం వైపు నెట్టేసే ఆ చీకటి దారి గురించే చూద్దాం. మనల్ని సరైన దారినుంచి తప్పించే శత్రువుల్లో అన్నింటికంటే మొదటిది, అత్యంత ప్రమాదకరమైనది అసూయ. అవును, ఇదే మనల్ని దైవానుగ్రహానికి దూరం చేసే అతిపెద్ద అడ్డంకి. అసూయ అంటే మనం మామూలుగా అనుకునే ఈర్ష్య, కుళ్ళు కంటే చాలా లోతైనది. అది ఒక రకమైన విషంలాంటిది. పక్కవాళ్ల ఎదుగుదలని, వాళ్ల సంతోషాన్ని చూసి ఓర్చుకోలేని ఒక భయంకరమైన ఫీలింగ్. ఇతరుల భాగ్యాన్ని చూసి తట్టుకోలేని ఈ దుర్గుణమే తెలుసా అన్నీ పాపాలకు మూలకారణమవుతోంది. ఇది మనమీద ఎలా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మన స్నేహితుడి కూతురికి ఓ 25 మంచి సంబంధం కుదిరి పెళ్ళైపోయింది అనుకుందాం. అది వాళ్ల అదృష్టం, వాళ్ల ఆనందం. కాని అసూయ ఉన్నవాళ్లేమంటారు? ఏదో కంగారుపడి చేసేసినట్టున్నారు అని, వీళ్లకు ఏదో తొందరొచ్చింది అని, ఇలా రకరకాల మాటలంటారు. చూసారా, ఇతరుల సంతోషాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించలేకపోవడమే అసూయకు మొదటి అడయాడం. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. సమాజంలో ఒకాయన ఉన్నాడు. ఆయన మంచి పేరు తెచ్చుకోవాలని కాదు, నిజంగా సేవ చెయ్యాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. అందరూ ఆయన్ని పొగుడుతున్నారు. కాని అసూయ ఉన్నవాళ్లు దీన్ని తట్టుకోలేరు. అబ్బే, అదంతా పేరుకోసమే చేస్తున్నాడు అని లేనిపోని ఆరోపణలు చేస్తారు. పక్కవాళ్ల మంచి పేరును సహించలేకపోవడం అసూయ యొక్క మరో రూపం. అలాగే మన చుట్టుపక్కల వాళ్ళు మనకంటే పెద్ద ఇల్లు కొన్నా, ఎక్కువ డబ్బు సంపాదించినా వాళ్ల ఎదుగుదలను చూసి మనం లోపల రగిలిపోతాం. ఇది మనల్ని మనమే కాల్చుకున్నట్టు. మరి ఈ అసూయ అనే జబ్బుకి మందులేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. చూడండి, ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో. ఒక మంచి డాక్టరు ముందు జబ్బు ఏంటో సరిగ్గా కనిపెడతాడు, ఆ తర్వాతే కదా మందు ఇచ్చేది. అలాగే మనం కూడా మనలో ఉన్న అసూయ అనే రోగాన్ని గుర్తించాం. ఇప్పుడు దానికి సరైన మందు ఏంటో తెలుసుకునే టైమొచ్చింది. సరే, ఇప్పుడిక చీకటి నుంచి వెలుగులోకి వద్దాం. మనల్ని స్వస్థపరిచే, మనకు శాంతినిచ్చే ఆ రెండవ మార్గం వైపు నడుద్దాం. అసూయను గెలిచే మార్గమిది. ఇక్కడే అసలైన మలుపుంది. అదేంటంటే మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం. మనం మనకంటే ఎక్కువ ఉన్నవాళ్లను చూసి అసూయపడుతున్నాం, నిజమే. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఇదే టైంలో మన దగ్గర ఉన్నదానికోసం, మనమున్న స్థానం కోసం మనల్ని చూసి అసూయపడేవాళ్లు కూడా ఎంతోమంది ఉంటారు కదా. ఈ ఒక్క ఆలోచన చాలు, ఆ అసూయ అనే పాము పడగదించేస్తుంది. అందుకే మనం ఆచరణలో పెట్టాల్సింది ఇదే. మనకన్నా తక్కువ ఉన్నవాళ్లని చూడాలి. అప్పుడు మన దగ్గర ఉన్నదాని విలువ తెలుస్తుంది. ఉన్నదానితో తృప్తిగా ఉండటమనేది ఒక కళ. ఎప్పుడైతే నాకు ఇది చాలు అనిపిస్తుందో అదే నిజమైన సంపద. ఇక పోలికలు ఆపేస్తే మనసు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. సంతృప్తిని సాధించాక ఈ మంచి మార్గంలో మనం నేర్చుకోవలసిన ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే మన ఆధ్యాత్మిక భావనల్లో ఉండే తేడాలను దాటి అన్నింటిలో ఉన్న ఏకత్వాన్ని చూడటం. మన ధర్మంలో ఉన్న గొప్పదనం ఇదే. చూడండి, మనం ఒకే పరమాత్మని వందల రూపాల్లో పూజిస్తాం. శివుడు, విష్ణువు, అమ్మవారు, మన ఊరి దేవతలు, వీళ్లందరూ ఎవరు? ఆ ఒక్క మహాశక్తి యొక్క వేర్వేరు రూపాలే. అవును, ఈ సృష్టి మొత్తానికి మూలం ఒక్కటే. మాటలకు అందని ఒక గొప్ప తేజస్సు, ఒక నిరాకారమైన వెలుగు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా మనం కొలిచే దేవతలందరూ ఆ వెలుగునుంచే వచ్చారు. మరి మూలం ఒకటే అయినప్పుడు నా దేవుడు గొప్ప, నీ దేవుడు కాదు అని వాదించుకోవడం అర్థంలేని పని కదా. అన్ని రూపాల్ని గౌరవించడమే అసలైన అనుగ్రహ మార్గం. ఏకత్వాన్ని అర్థం చేసుకోవటంతో పాటు ఈ మార్గంలో మనం నిలబెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. అదే నిజాయితీ. ముఖ్యంగా మనమిచ్చిన మాటకు కట్టుబడి ఉండటం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే దీనిలో మనకు తెలియని ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. శాస్త్రమేం చెప్తుందంటే, ఒక వ్యక్తి గనక కేవలం 3 సంవత్సరాల పాటు
జోక్కి కూడా అబద్ధమాడకుండా నిజమే మాట్లాడితే వాళ్లలో ఒక అసాధారణమైన శక్తి మేల్కొంటుంది. దాన్నే వాక్ సిద్ధి అంటారు. అంటే వాళ్ళు ఏది మాట్లాడితే అది జరిగిపోతుంది. అందుకే ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పకూడదు, అది ఎంత చిన్న విషయమైనా సరే. ఇంట్లో ఓ చిన్న పిల్లాడికి ఐస్ క్రీం కొనిస్తానని మాటిచ్చినా అది గుడిలో దేవుడికి మొక్కుకున్న మొక్కుతో సమానం. ఎందుకంటే మనం మాట తప్పితే మన పిల్లలు మన దగ్గరనుంచే మాట తప్పడం నేర్చుకుంటారు. మన మాటే మనకు పునాది. మంచి మార్గంలో ముందుకు వెళ్లడానికి ఇంకొన్ని సూత్రాలున్నాయి. తల్లిదండ్రులను స్నేహితుల్లా చూడటం, మన ఎదుగుదలకు కారణమైన వాళ్లపట్ల కృతజ్ఞతతో ఉండటం, ఇతరుల మీద చాడీలు చెప్పి పైకి రావాలని చూడకపోవటం, ఇంకా మన కుటుంబ బంధాలను తయ్యేకగా చూసుకోవడం, ఇవన్నీ మనలో కృతజ్ఞతను, సంతృప్తిని పెంచుతాయి. సరే, ఇప్పటిదాకా మనం రెండు వేరువేరు దారుల్ని చూశాం. ఒకటి మనల్ని పడగొడితే, ఇంకొకటి మనల్ని నిలబెడుతుంది. ఇప్పుడు ఆ రెండింటినీ ఒక్కసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. ఇది చాలా స్పష్టంగా ఉంది కదూ. ఒకవైపు అసూయ, పోలిక, విమర్శ, మాట తప్పడం ఇవన్నీ మనల్ని చీకట్లోకి తీసుకెళ్తాయి. మరోవైపు సంతృప్తి, ఏకత్వం, నిజాయితీ, కృతజ్ఞత ఇవి మనకు శాంతిని, వెలుగును ఇస్తాయి. మన జీవితంలో ప్రతీ క్షణం ఓ కూడలిలాంటిది. మనం ప్రతిసారీ ఒక నిర్ణయం తీసుకుంటూనే ఉంటాం. దుర్గతివైపు అడుగెయ్యాలా లేక అనుగ్రహం వైపు నడవాలా? ఈ ఎంపిక పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ సరైన మార్గాన్ని ఎంచుకుని శాంతిని పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నమస్కారం.